ఎంతో ఇష్టమైన పాట. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యము అని మన ప్రభు చెప్పిన మాట. మరి దేవుని ప్రవక్త పాడాడు. మరి అదే పాట మనము చిన్న కోరస్గా మనం పాడుకుందాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్, కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యము. Jesus is here, my Jesus is here, and all things are possible. Only believe. Amen. మంచిది. మనం అలాగే లేచి నిలబడి ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఖ్యాకాండం నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37వ వచనం నుంచి వరుసగా చదువుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37 నుంచి వరుసగా చదువుకుందాము. అనగా ఆ దేశముల గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు, యెఫన్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు విరుద్ధమురనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యలో లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితుడి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండకెక్కిపోయిరి. ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషే ఆయనను పాలెములో నుండి బయలుదేరలేదు. అప్పుడు కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను, కానానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హార్మా వరకు వారిని తరిమి హతము చేసేది. దేవుడి లేఖనము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి అయిన మా గొప్ప యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయములో ఎండవేళ ప్రభువా మరొకసారి మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిజముగా నీ కృప కలిగిన మాటలు మేము వినేందుకు ఈ రోజు మమ్మల్ని మీరు సమకూర్చారంటే అది కేవలము నీ కృప మాత్రమే. నిత్యముగా నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, నీ వాక్యములోంచి మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యమును ఈ మధ్యాహ్న కాల సమయములో మరొకసారి మా కొరకు తెరవమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎందుకంటే ఇది ఎత్తబడే కాలము, ఇది ఆఖరి అనౌన్స్మెంట్ వినబడతా ఉన్నది ప్రభువా. మా తప్పులను, మా పాపములను, మా దోషములను వదిలిపెట్టి నీ వాక్యము వైపు తిరిగే కాలములో మేము ఉన్నాము ప్రభువా. ఓ ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. ఈ ప్రాంతములో మీరు ఎంతమందినైతే నీ యొక్క ఎన్నికల్లో మీరు చూసుకున్నారో ఆ ఎన్నికలో ఉన్న వారిని నీ వాక్యములోకి మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మా శక్తి వల్ల కాదు,
మా బలం వల్ల కాదు ప్రభువా, ఆమేన్. అది కేవలము నీ యొక్క ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము యేసయ్యా. ఆమేన్. నిత్యముగా మేము నమ్ముచున్నాం, నువ్వు నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ ఆమేన్. మధ్యాహ్న కాల సమయములో మా మధ్యలో మీరు ఉండండి. ఆమేన్. నీవు లేఖన భాగములో నుంచి, నీ వాక్య భాగములోంచి మీరు మాతో మాట్లాడమని, ఆమేన్. మా పట్ల మీరు కృప చూపించమని అవును. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చునండి. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో మనం ఒక చిన్న మందగా సమకూర్చబడి ఆమేన్. దేవుని యొక్క వాక్యమును వినేందుకు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన మన నిజముగా దాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి కొద్ది నిమిషాల పాటు మనము దేవుని యొక్క లేఖన భాగంలోకి వెళ్ళబోతున్నాము. ఆమేన్. మరి కరెంటు లేదు, సరే ఏది ఏమైనా సరే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నమ్ముతున్నాను తప్పకుండా మరి కరెంటు వస్తుందని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆమేన్. కరెంటు ఉన్నా దేవునికి మహిమ, కరెంటు రాకపోయినా దేవునికి మహిమ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మనం కొద్ది కాలములుగా, కొద్ది రోజులుగా దుస్సాహసము అనగా ఊహించుకొనుట అనే వర్తమానం మీద మనం ధ్యానించుకుంటా వస్తున్నాము. ఆమేన్. వర్తమానంలోకి వెళ్ళే ముందర నేను కొన్ని విషయాలు ఈరోజు నేను చెబుతాను. ఆమేన్. ఆ విషయాలు చూసి మన వర్తమానంలోకి వెళ్దాం. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారముగా మరియు లేఖన ప్రకారముగా ఇది ఏ కాలం అంటే కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నోవా కాలం ఏంటంటే అది అంచకాల వర్తమానం. అది ఆమేన్. అంటే నోవా కాలము తరువాత ఇంకా కాలం అనేది ప్రారంభించబడింది అక్కడ. ఆమేన్. అందుకనే ప్రవక్త అయిన నోవాహు యొక్క వర్తమానం ఏంటంటే ఆ కాలానికి అది అంచకాల వర్తమానం. ఆమేన్. కానీ మన వర్తమానం ఏంటంటే ఎండ్ ఆఫ్ టైం మెసేజ్, అంటే కాలము యొక్క ముగింపులో మనం ఉన్నాం ఈరోజు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో ఆయన దిగివస్తూ ఆయన ఏమన్నాడంటే ఇక సమయము లేదు, ఆమేన్. ఇక కాలము లేదు ఇక. ఆమేన్. ఎందుకంటే ఆయన ఎవరంటే నిత్యత్వములో నుండి దిగి వచ్చిన బలిష్ఠుడైన దూతగా ఉన్నాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ జంక్షన్ లో ఉన్నామంటే, ఇప్పుడు మనం ఏ కూడలిలో ఉన్నామంటే నిత్యత్వము మరియు కాలము కలవబోతున్న కాలములో ఉన్నాం ఈరోజు. ఆమేన్. అందుకనే మన కాలములో 1963వ సంవత్సరములో ఆమేన్. ఫిబ్రవరి 28వ తారీఖున ఆమేన్. ఆయన బలిష్ఠుడైన వేరొక దూతగా ఆయన మేఘము ధరించుకొని, ఆమేన్. ఎందుకంటే మేఘము ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ కాలములో న్యాయాధిపతిగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని ప్రవక్త అన్నాడు, ఇంగ్లాండ్ దేశములో న్యాయాధిపతులు లేదా జడ్జిలు వాళ్ళు తీర్పు ప్రకటించే ముందర ఆమేన్. ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ దేశం యొక్క ఆనవాయితీ ఏంటంటే వారి యొక్క తలకి వాళ్ళు ఒక తెల్లటి ఒన్నిని పోలి ఉన్న ఒక వస్త్రాన్ని వారు కట్టుకుంటారు అక్కడ. ఆమేన్. ఒక విగ్గును వారు ధరిస్తారు అక్కడ. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు తీర్పు తీర్చబోయే న్యాయాధిపతులు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు మన కాలములో ఆయన ఎలాదిగా వచ్చాడంటే ఆయన తెల్లటి ఉండుని కలిగిన ఆయన విగ్గును ధరించుకోవచ్చాడు ఆయన. ఆమేన్. ఆ విగ్గు ఏదో కాదు కానీ 7 దూతల సమూహము చేత ఏర్పరచబడిన మేఘమే దేవుడు ఈ కాలములో ధరించుకున్న విగ్గుగా ఉన్నది అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ విగ్గు ధరించుకొని ఆయన న్యాయాధిపతిగా దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. న్యాయాధిపతి అంటే అర్థమేంటి? తీర్పును ప్రకటించేందుకు వచ్చాడు. హల్లెలూయా. ఎవరికి తీర్పును ప్రకటించబోతున్నాడంటే
అదుగో వేశ్యకు ఆమేన్ దాని పిల్లలకు ఆమేన్ ఎవరైతే వర్తమానము నమ్మి ఆమేన్ ఆమేన్ దాన్ని అంగీకరించి ఆమేన్ ఆ వర్తమాన ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు కృపను పొందుకుంటారు. హల్లెలూయా ఎవరైతే వర్తమానము నమ్మకుండా ఆమేన్ వర్తమాన ప్రకారంగా జీవించకుండా ఆమేన్ వర్తమానమును తోసివేస్తారు, ఆమేన్ ప్రవక్తను తోసివేస్తారు, అదుగో వాళ్లకు తీర్పులు ప్రకటించేందుకే దేవుడు వచ్చాడు ఈ రోజు. హల్లెలూయా ఆయన నమ్మే వాళ్ళకేమో అదుగో గొర్రె పిల్లగా ఉన్నాడు ఆయన. ఆమేన్ ఎవరైతే వాక్యాన్ని త్రోసివేశారో ఆమేన్ ఆమేన్ వర్తమానమును తోసివేశారో వాళ్ళకి దేవుడు యూదా గోత్రము సింహముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా అందుకనే ఈ కాలం యొక్క ప్రవక్త ఏమంటాడంటే, అడవిలో ఉన్న సింహము అడవిలోకి మీరు వెళ్ళి ఆ సింహం ముందర మీరు నిలబడి నన్ను చంపకుండా వదిలే నా మీద కనికరపడు అని నువ్వు దాని ముందర నా దండం పెట్టిన ఆ సింహం వదిలిపెట్టదు. ఆమేన్ ఆమేన్. ఆమేన్ దేవుడు మనకు కృప ఇచ్చినప్పుడే మనము దేవుని వైపు తిరగాలి. ఆమేన్ ఆ కృపా గీతను దాటిన తరువాత ఆమేన్ మనము ఎంత ప్రార్థించినా ఆమేన్ ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేసినా ఆమేన్ అదిగో మనకు కృప ఉండదు. హల్లెలూయా కాబట్టి వధువుకు ఆయన కృపా వర్తమానం తీసుకొచ్చాడు. ఆమేన్ ప్రపంచానికి వర్తమానమును త్రోసివేసిన వారికి ఆయన తీర్పునిగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా ఇప్పుడు ఈ రెండిటిలో నీకు ఆయన కృపా వర్తమానముగా ఉండాలా ఆమేన్ లేదా తీర్పు వర్తమానముగా ఉండాలా అనేది నిర్ణయం మనదే. ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా చూడండి, అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే, పేతురు రాసిన మొదటి పత్రిక అవి చూసి మనం దేవుని వాక్యంలోకి వద్దాము. పేతురు రాసిన నేను చెబుతాను, రెండో పత్రిక అనుకుంటా నేను చెబుతాను. తీర్పు మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. తీర్పు అనేది ప్రారంభమయ్యే స్థలం ఏంటంటే దేవుని ఇల్లు. ఆమేన్ ప్రవక్త అన్నాడు, దేవుని ఇల్లు అంటే ఏదో కాదు కానీ అదే దేవుని మందిరం. హల్లెలూయా తీర్పు అనేది పుల్పీడ్ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కాబట్టి దేవుని ఇంటి వద్ద నుండి తీర్పు ఆరంభమయ్యే కాలములో మనం ఉన్నాం ఈరోజు. ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ కాబట్టి దేవుని యొక్క వాక్యమును నమ్మకుండా దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు దేవుడు ఆయన లేఖనములలో వాక్యములో ఏ ప్రకారంగా జీవించమన్నాడో, ఆమేన్ ఎలా జీవించవద్దు అన్నాడు, ఆమేన్ ఎలా సంఘములో ఎలా ఉండాలి, ఆమేన్ సంఘములో ఎలా ఉండకూడదు, మనం సంఘములో ఎలా మాట్లాడాలి, సంఘములో ఎలా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానము దేవుడు ప్రవక్త ద్వారా బోధించింది. మనతో సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వర్తమానం కనుక నువ్వు దాన్ని నమ్మి నువ్వు దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా జీవిస్తే అది నీకు కృపా వర్తమానంగా అవుతుంది. హల్లెలూయా ఒకవేళ ఆ వర్తమానం విని కూడా నువ్వు త్రోసేసావంటే ఒక రోజు దేవుడు ఈ వాక్యము ద్వారానే తీర్పు రోజున తీర్పు నుంచబోతున్నాడు ఆయన. హల్లెలూయా అది తీర్పుగా మారిపోయింది. ఆమేన్ దేవుని యొక్క తీర్పులో నిలబడుట అనేది చాలా భయంకరమైన విషయం. అది ఆమేన్ ఆమేన్ మహాశ్రమల కాలము రాబోతా ఉన్నది. ఆమేన్ ఆమేన్ దేవుని యొక్క ఉగ్రత ఆమేన్ కుమరించబడబోతా ఉన్నది. ఆమేన్ ఆ పాత్రలు, ఆ భయంకరమైన తెగుళ్ళు ఆమేన్ దేవుడు త్వరలో కుమ్మరించబోతున్నాడు ఆయన. హల్లెలూయా ఆ సమయములో ఎవరైతే వర్తమానము తోసివేశారో, ఆమేన్ దేవుని వాక్యమును నమ్మకుండా ఆమేన్ దాన్ని నిర్లక్ష్యముగా చేసి
ఎవరైతే వర్తమానము తోసివేశారో అదిగో అప్పుడు భయంకరంగా శిక్ష పొందుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. మరణము వెతికినా మరణము దొరకదప్పుడు. ఆమేన్. బండల చాటుకెళ్ళి దాక్కున్నా ఆమేన్. బండలు అవి వెళ్ళిపోతాయి. ఆమేన్. మరణమా మా మీద వచ్చి పడమన్నా మరణమే దొరకదప్పుడు. ఆమేన్. చాలా భయంకరంగా వారు శిక్ష పొందుకోబోతా ఉన్నారు. ఆమేన్. అందుకనే దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడే మనము దేవుని దగ్గరికి వచ్చి మన తప్పులను, మన పొరపాట్లను, ఆమేన్. మన పాపములు ఒప్పుకొని ఆమేన్. పశ్చాత్తాపడే కాలంలో ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. సమయము దాటిపోయిన తరువాత ఆమేన్. నువ్వు ఏడ్చినా ఏశావు వలె ఏడ్చినా. ఆమేన్. ఏశావు ఏడ్చాడా? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. ఆమేన్. సమయం అయిపోయింది. ఆమేన్. జ్యేష్ఠత్వాన్ని ఆ భోజనం కోసం అమ్ముకున్నాడు. ఆమేన్. అమ్ముకున్న తరువాత గుండెని బాదుకొని ఏడ్చిన ఆమేన్. ఆ దీవెన, ఆ కృప ఏసావులోకి మళ్ళీ రాలేదు. ఆమేన్. ఈ రోజు దేవుడు మనకు కృపాకాలం ఇచ్చినప్పుడే మన జీవితాలు మనం సరి చేసుకోవాలా. ఆమేన్. దేవునికి సంపూర్ణముగా లోబడి జీవించాలి. ఆమేన్. ఆ కాలం అయిపోయిన తరువాత ఏశావు లాగా గుండెలు కొట్టుకొని ఏడ్చిన, ఆమేన్. రోధించినా గాని ఆమేన్. ఇక ఆ అవకాశం రాదుక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు జ్యేష్ఠత్వం అంటే అర్థమేంటి? ఆమేన్. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమే జ్యేష్ఠత్వము అన్నాడు ఆయన. ఆమేన్. మరి పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఆమేన్. దేవుడు నీ కాలానికి పంపిన వర్తమానమే ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిసం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఈ వర్తమానము నమ్మకుండా ఆమేన్. వర్తమానము సంఘములో బోధించబడినప్పుడు, ఆమేన్. ప్రవక్తగా చెప్పింది ఒక సేవకుడు బోధించినప్పుడు ఆ వర్తమానము నువ్వు త్రోసివేయడమే పరిశుద్ధాత్మ బాప్తిసము త్రోసివేయడము. పరిశుద్ధాత్మ బాప్తిసము త్రోసివేయడమే మృగం యొక్క ముద్ర పొందుకోవడం. అది ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఒత్తిడి కాలంలో నిలబడతాం, ఒత్తిడి కాలంలో నిలబడతాం. ఆమేన్. ఆమేన్. ఒత్తిడి కాలం దాకా కాదు. దేవుడు వాక్యం అనే ఒత్తిడి సంఘంలో తీసుకొచ్చినప్పుడు వాక్యముతో ఎవరు నిలబడతారో, దేవుని వాక్య పక్షముగా ఎవరు నిలబడతారో, దేవుని వాక్య పక్షముగా ఎవరు నిలబడరో ఇది తేలిపోయిన కాలం. ఇది హల్లెలూయా. ఇది ఫలితాలు వచ్చే కాలం. ఆమేన్. ఇది ప్రవక్త అన్నాడు, రంగులు బయటపడే కాలం అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటిదాకా ముసుగులో ఉన్నారు, ఆమేన్. భక్తి అనే ముసుగులో ఉన్నారు. ఆమేన్. సంఘ శాఖలు భక్తి అనే ముసుగులో ఉన్నాయి. ఆమేన్. కానీ దేవుడు ప్రవక్త వర్తమానము ద్వారా, ఆమేన్. 7 ముద్రల వర్తమానము ద్వారా ఆమేన్. దేవుడు ముసుగుని లేపి చూపించాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే ముసుగు దేవుడు తీశాడో ఆమేన్. ఎవరి రంగేందో రంగులు బయటపడ్డాయి. ఈరోజు హల్లెలూయా. మేమెంత ప్రార్థన చేస్తామో తెలుసా? మేమెంత వాక్యం చదువుతామో తెలుసా? మేము ఎంత ప్రార్థన పరులమో తెలుసా? ఏ ఆత్మ? ఆమేన్. పరిసైడ ఆత్మ. ఆమేన్. పరిసైడ ఆత్మ. అది హల్లెలూయా. సువార్తలలో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు ఆయన, ఆమేన్. పరిసైడు గురించి, సుంకరి గురించి. ఆమేన్. ఆ లేఖనము ఎక్కడో ఉండిద్ది. దేవునికి స్తోత్రం కవును గాక. ఆమేన్. నాకు గుర్తులేదు. సరే, ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. నేను చూపిస్తా. ఆమేన్. సుంకరి గురించి మరియు పరిసయ్యుడి గురించి దేవుడు మాట్లాడతాడు ఆయన.
సరే, నేను తర్వాత చూపిస్తాను. ఆమేన్. పరిసేయుడు మరియు సుంకరి. ఆమేన్. పరిసేయుడు అంటాడు ప్రార్థనలోకి వెళ్ళి, ప్రభువా నేను ఆ సుంకరిలాగా నేను పాపిని కాదు, నేను నీతిమంతుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, ఆమేన్. నేను ఎంత భక్తి చేస్తున్నానో తెలుసు కదా అని పరిసేయుడు అన్నాడు. ఆమేన్. మరి ఈరోజు సంఘాలలో పరిసేయుడు ఆత్మ లేదా? ఆమేన్. ఈ రోజు సంఘాలలో పరిసేయుడు ఆత్మ పనిచేయట్లేదా? హల్లెలూయా. ఈ రోజు సంఘాలలో నికోలేతు ఆత్మ పనిచేయటం లేదా? ఆమేన్. ఈ రోజు సంఘాలలో బిలాము ఆత్మ పనిచేయడం లేదా? ఆమేన్. ఈ రోజు సంఘములో అదుగో యెజబేలు ఆత్మ పనిచేయడం లేదా? ఆమేన్. యెజబేలు ఆత్మను, బిలాము ఆత్మను సంఘములో నుంచి బయటికి వెళ్ళగొట్టే ఆత్మే పరిశుద్ధాత్మ. ఆమేన్. దేవుని వాక్యము ఎప్పుడైతే దేవుడు రంగంలో దిగుతాడో అప్పుడు సంఘములో ఉన్న బిలాము యొక్క ఆత్మను, ఆమేన్. యెజబేలు యొక్క ఆత్మను దేవుడు సంఘములో నుంచి బడపెట్టి ఆమేన్. బయటికి గెంటేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిసేయుడు ఏమన్నాడు? మేమెంత భక్తి పరున్నో తెలుసా ప్రభువా, నేను ఎంత ప్రార్థనా పరున్నో తెలుసా ప్రభువా, నేను ఎంత నీతి పరున్నో తెలుసా ప్రభువా. ఆమేన్. ఏ ఆత్మ? హెచ్చించుకునే ఆత్మ. ఏ ఆత్మ? ఆమేన్. లూసిఫర్ ఆత్మ. ఆమేన్. అందుకనే సామెతలో ఏమున్నది? పడిపోవు నాశనానికి ముందు గర్వము నడుచును, ఆమేన్. పడిపోవుటకు ముందు అహంకారము నడుచును. ఆమేన్. హల్లెలూయా. పరిసేయుడు ఆత్మ అహంకారపు ఆత్మది. ఆమేన్. కానీ సుంకరి ఏమన్నాడు? ఆకాశము వైపు తన రెండు చేతులెత్తి, ఆమేన్. ఓ ప్రభువా, ఆకాశం వైపు నేను చూస్తాకైనను అర్హుని కాదు ప్రభువా, ఆమేన్. నేను పాపిని ప్రభువా, ఆమేన్. నన్ను ఆ పాపములు క్షమించు ప్రభువా ఆమేన్. అని దేవుని దగ్గర కన్నీరు వదిలి ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా. అది దేవుని కుమారులు, దేవుని కుమార్తెల యొక్క లక్షణం అది. ఆమేన్. కానీ పరిసేయుడు ఆత్మ అది లూసిఫర్ ఆత్మదే. హల్లెలూయా. వాళ్ళేమంటారు తెలుసా? మేము భక్తి పరులం, మేము నీతిమంతులం, ఆమేన్. మేము ఎంత భక్తి చేస్తామో తెలుసా. దేవుడేమన్నాడు? చెట్టు ఏటు. చెట్టును బట్టే ఫలాలేటో తెలుస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నీ మాటలే నువ్వు ఏమై ఉన్నావో తెలియజేస్తాయి. ఆమేన్. నీ మాటలే నీ ఫలాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గోధుమకి గోధుమలే కాస్తాయి, ఆమేన్. గురుగులకి గురుగులే కాస్తాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ హల్లెలూయా. జాతి ఆ జాతిని తిరిగి వలిపిస్తది. ఆమేన్. నువ్వు దేవుని ఆత్మ నీలో ఉన్నదా? దేవుని క్రియలేను పలుకుతావు. ఆమేన్. ఆమేన్. దేవుని వలె నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుని పిల్లల వలె నువ్వు క్షమాపణ కోరుకుంటావు. ఆమేన్. లూసిఫర్ ఆత్మ అది గర్వపు ఆత్మ. అది ఆమేన్. లూసిఫర్ ఆత్మ అహంకారపు ఆత్మ. ఆమేన్. అదిగో పరిసయంలో ఉన్నది అదే ఆత్మ. ఆమేన్. ఈ రోజు సంఘ శాఖలలో ఉండే ఆత్మ అదే ఆత్మది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు వాక్య పక్షముగా ఉంటారు. ఆమేన్. దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ తప్పు చేసినా కానీ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఆమేన్. వాళ్ళ తప్పును పొరపాటుగా తప్పును తప్పుగా ఒప్పుకునే ఆత్మే దేవుని కుమారుని యొక్క ఆత్మ. హల్లెలూయా. అదే దేవుని కుమార్తెల యొక్క లక్షణం. అది హల్లెలూయా. దేవుని చర్చిలో నిలబడి తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా సరే, దేవుని సంఘములో నిలబడి దేవుని యొక్క సన్నిధిలో నిలబడి తప్పు మాట్లాడినా సరే తప్పును సమర్థించుకునే ఆత్మ అది ఏ ఆత్మది? లూసిఫర్ యొక్క ఆత్మ. ఆమేన్. తప్పకుండా ఒక రోజు త్వరలో శిక్ష అనుభవిస్తారు. జాగ్రత్త. ఆమేన్. అనుభవిస్తావు. ఉన్నది ముందులో ఉన్నది, త్వరలోనే ఉన్నది. కంగారు ఎందుకు? ఆమేన్. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఎలాంటి శిక్ష వచ్చిందో త్వరలోనే చూస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిచర్య చెడగొడితే ఎలాంటి ఘోరమైన శిక్ష పొందుకుంటారు. ఎలా దేవుడు శిక్షిస్తాడు, తీర్పు ఎలా వచ్చిందో తప్పకుండా అనుభవిస్తావు. జాగ్రత్త. ఆమేన్.
దేవునికి స్తోత్రం కావునుగాక. నేను పుల్పీట్ దగ్గర ఉండి దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతా ఉన్నాను. ఆమేన్. తీర్పు రాకపోతే చట్టం ఉన్నప్పుడు తీర్పు తప్పకుండా వస్తుంది. ఆమేన్. చట్టం ఉన్నప్పుడు తీర్పు లేకపోతే అసలు అది చట్టమే కాదు. అసలు ఆమేన్. బైబుల్ చట్ట ప్రకారముగా దేవుని వాక్యాన్ని ఎదిరించిన వాళ్ళకి, దేవుని వాక్యమును అడ్డగిన వాళ్ళకి తప్పకుండా శిక్షే. ఆమేన్. చరిత్రలోకి చూడండి ఒకసారి. దేవుడు చక్రవర్తుల్ని, రాజుల్ని మట్టి కనిపించాడు ఆయన. ఆమేన్. మనమెంత? నెబుకద్నెజరు రాజునే దేవుడు గడ్డి తినిపించాడు. ఆమేన్. చక్రవర్తుల్ని దేవుడు కూల్చి పడేశాడు ఆయన. ఆమేన్. మన జీవితాలంతా ఈరోజు ఆమేన్. ఇప్పుడుంటే రేపొద్దున పోతామో ఉంటామో ఉండమో తెలియదు. ఆమేన్. ఇప్పుడు ఉన్న మనము తర్వాత నిమిషానికి, తర్వాత గంటకు ఉంటామో ఉండమో తెలియదు. ఆయన ఆమేన్. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన సమయములోనే ఆమేన్. వాక్యములోకి నువ్వు రావాలా. ఆమేన్. వాక్యానికి మనము లోబడాలా. మన తప్పులని, మన పొరపాట్లు మనము ఒప్పుకోవాలి. ఆమేన్. అదే దేవుని వాక్య పక్షముగా నిలబడదామంటే అదే ఆమేన్. దేవుని వాక్యానికి అడ్డం తిగిన వారికి తప్పకుండా ఒక రోజు త్వరలో అనుభవిస్తారు. జాగ్రత్త. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చూడండి, దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, దేవుని ప్రవక్త ఒక మాట అన్నాడు. ఆయన, నేను చదివి వాక్యంలోకి వెళ్తాను. దేవుని ప్రవక్త యెజబేలు మతము అనే వర్తమానంలో ఇలా అంటున్నాడు ఆయన. ఓ సోదరుడా, సోదరి, విషయము ఏమిటి? మంచిది. అది ఏమిటో నాకు తెలుసు. బైబుల్ చెప్పింది. వారు ఈ లవోదికీయ యుగమును పొందుతారు. లవోదిక సంఘ కాలమేంటి? అది ఆత్మీయంగా గుడ్డిది, ఆమేన్. ఆత్మ సంబంధముగా దిగంబరిది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటు వాక్యములో ఉండదు, ఇటు లోకములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యానికి లోకానికి మధ్యలో నిలువెత్తిన స్థితి అది. ఆమేన్. కొంతసేపు ఆదివారం వస్తారు, వాక్యం వింటారు, మరలా సోమవారం నుంచి లోకములో కలుస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లవోదిక సంఘ కాలము అది నులివెత్తేసింది కాలం. అది ఆమేన్. ఆత్మీయముగా దిగంబరిది, ఆమేన్. ఆత్మీయముగా గుడ్డిది కాలం. అది ఆమేన్. వాక్య నెరవేర్పు చూడలేని గుడ్డి వారు ఈ కాలంలో ఉన్న ప్రజలు వాళ్ళు. ఆమేన్. 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 చూడండి, అక్కడే మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు నీవు నన్ను ద్వేషించవచ్చు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు. ఏంటి ఆయన వాక్యం ఎలా బోధిస్తున్నాడు? ఇలా చేయకూడదంట, అలా చేయాలంట, ఇలా వాక్యం బోధిస్తాడేంటి అని ప్రజలు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. ఆమేన్. ప్రజలు వర్తమానము ద్వేషించినప్పుడు వాళ్ళు త్రోసివేసేది, అడ్డం తిరిగింది బోధించిన ప్రవక్తకి కాదు, లేదా ప్రవక్త వర్తమానమును బోధించిన పాస్టర్కి కాదు, ఎదురు తిరిగేది వాళ్ళు. ఆమేన్. స్వయముగా వాళ్ళు దేవునికే ఎదురాడుతా ఉన్నారు. హల్లెలూయా. ఎదురాడే ఆత్మ ఆమేన్. అది లూసిఫర్ ఆత్మది. హల్లెలూయా. కానీ ఒక రోజున సత్యము ఏమై ఉన్నదో నువ్వు తెలుసుకున్నప్పుడు నీవు నన్ను ద్వేషించవు. ఒక రోజున అర్థమైంది దేవుని వాక్యం ఏంటో, ఆమేన్. ఆమేన్. దేవుని సత్యమేంటో, ఆమేన్. ప్రవక్త ఏం చెప్పాడో, దేవుడు ఏం బోధించాడో ఆమేన్. త్వరలో ఒక రోజున అర్థమయ్యేది. ఆమేన్. ఎప్పుడో తెలుసా? ఎత్తబడుట అయిపోయిన తర్వాత. ఆమేన్. హల్లెలూయా. ఎత్తబాటు అయిన తర్వాత అప్పుడు అర్థమైంది. ప్రవక్త బోధించాడు కదా, పాస్టర్ గారు ఆదివారం వర్తమానం బోధించాడు కదా, ఆమేన్. సరి చేసుకోమని, వాక్యములో ఉండమని. ఆమేన్. అప్పుడు అర్థమై దేశావులాగా. ఆమేన్. ఆమేన్. అప్పుడు అర్థమైన ఉపయోగం లేదు. ఆమేన్. చూడండి, నీవు నన్ను ద్వేషించవు. నీవు సమ్మతించకుండా పైకి లేచి ఈ కట్టడములో నుండి అడుగులు బయటకు వేయవచ్చు. వాక్యముతో సమ్మతించకుండా
వాక్యానికి లోబడకుండా చాలా మంది ఏం చేస్తారంటే సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటారు. ఆమేన్. ప్రవక్త దానినే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యముతో నువ్వు నడవాలంటే దేవుని వాక్యముతో నువ్వు సమ్మతించాలా. ఆమేన్. అందుకనే వాక్యములో ఏమున్నదంటే ఇద్దరు సమ్మతించకుండా కూడి నడుస్తారా. ఆమేన్. ఒక వ్యక్తి దేవుని వాక్యముతో నడవాలంటే ఆ వ్యక్తి దేవుని వాక్యము నమ్మాలి. ఆమేన్. ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యము నమ్ముతాడో అప్పుడే హానోకు వలె దేవునితో నడుస్తాడు ఆ వ్యక్తి. ఆమేన్. ఆమేన్. ఆమె ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యముతో సంఘము నడవాలంటే, సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించాలంటే మొట్టమొదటి వాక్యం నమ్మాలి వాళ్ళు. ఆమేన్. వాక్యం నమ్మలేదు కాబట్టి దేవుని వాక్యముతో దేవునితో కలిసి నడిచేందుకు వాళ్ళు ఇష్టపడతలేదు. ఆమేన్. అందుకనే వాక్యం బోధించగానే, వర్తమానం బోధించగానే సంఘాన్ని వదిలిపెట్టి వాక్యముతో నడవకుండా బయటికి వెళ్ళిపోతా ఉంటారు. ఈ రోజు కూడా హల్లెలూయా. నెలల్లో ప్రవక్త ఉన్నాడు ఆయన. ఆమేన్. చూడండి, నీవు సమ్మతించకుండా పైకి లేచి ఈ కట్టడములో నుండి అడుగులు బయటికి వేయవచ్చు. అది నీ యొక్క విద్యాహీనతను చూపుతుంది. ఆమేన్. నీ విద్యాహీనత, ఆమేన్. బుద్ధిహీనత, ఆమేన్. బుద్ధి లేనోళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఒక రోజున నీకు అర్థమైంది. ఆమేన్. ఈ రోజు వాక్యమును అంగీకరించకుండా, ఆమేన్. వాక్యానికి లోబడకుండా, హల్లెలూయా. దేవుని వాక్య పక్షముగా నిలబడకుండా, ఒక సాతాను మాటలు నమ్మి, ఒక దెయ్యం యొక్క అబద్ధాన్ని నమ్మి, అదిగో క్రీస్తు విరోధి పక్షముగా నిలబడి ఆమేన్. దేవుని వాక్యముతో సమ్మతించుకుని ఉన్నారు. చూసావా? ఆమేన్. ఒక రోజు వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ఒక రోజు, ఈ రోజులలో ఒక రోజు వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం వదిలి బయటికి వెళ్ళిపోతే వచ్చేది ఘోరమైన శిక్షలు వస్తాయి. ఆమేన్. చూడండి, ఒకసారి పాత నిబంధన కాలముల దేవుని ప్రజలు ఎప్పుడైతే వాక్యాన్ని వదిలిపెట్టేశారో శత్రు దేశపు రాజులు వచ్చి ఆమేన్. ఆ ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చి వాళ్ళని చంపి ఆమేన్. వాళ్ళని బాధితులుగా ఆ దేశాన్ని తీసుకుపోయేటోళ్ళు. హల్లెలూయా. చరిత్రే సాక్ష్యం. ఆమేన్. ఎందుకు శత్రు దేశం వాళ్ళు ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చేవాళ్ళంటే ఇజ్రాయేలీలు ప్రవక్తలు చెప్పిన వాక్యానికి లోబడలేదు. వాళ్ళు ఆమేన్. ప్రవక్తలు బోధించిన వాక్యానికి అడ్డం తిరిగారు వాళ్ళు. అక్కడ ఆమేన్. ఆమేన్. ఇజ్రాయేలీలు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన వాక్యం నమ్మకుండా వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి శత్రు దేశం యొక్క రాజులు పంపించేవాళ్ళు. ఆ రాజులు వచ్చి వాళ్ళని నరికి ఆమేన్. ఆమేన్ ఆమేన్. శత్రు దేశానికి ఆమేన్. ఆమేన్. వాళ్ళు బానిసలుగా తీసుకెళ్ళేటోళ్ళు. హల్లెలూయా. బానిసలుగా అక్కడ ఉంచి వాళ్ళ తోటి వెట్టి చాకిరి పనులు, ఆమేన్. అదిగో వెట్టి చాకిరి పనులు, అదిగో వేషలుగా మార్చేవాళ్ళు అక్కడ. ఆమేన్. ఆమేన్. మరి ఈ రోజు మరి పాత నిబంధన కొత్త నిబంధన మాదిరా కాదా? ఆమేన్. దేవుడు వచ్చి పాత నిబంధన కాలంలో ఉన్న చట్టాలను ఆయన ఇంకా పెంచాడు. ఆయన ఆమేన్. ఆమేన్. 1000 రెట్లు పెంచాడు. ఆయన ఆమేన్. భూతద్దంలో చూపించాడు. ఆయన ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. 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 మరి ఈ రోజు